హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మహిళలందరికీ భారీ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకాన్ని లాంచ్ చేయడానికి శ్రీకారం చుట్టనుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఈ పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీలు, మహిళలు ఎవరైతే ఉంటారో ప్రతి మహిళకి 15,000 రూపాయలని బ్యాంక్ అకౌంట్లో జమ చేసే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీనితో పాటుగా ఈ 15,000 రూపాయలతో పాటుగా డెలివరీ అయిన తర్వాత 16 వస్తువులతో ఆరోగ్య కిట్ని కూడా అందించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పథకానికి ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలని, ఈ పథకం యొక్క పూర్తి వివరాలను, ఈ 16 వస్తువులు ఏంటి అనే వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే పూర్తి వివరాలు మీకైతే అందుతాయి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన యూజ్ఫుల్ టాపిక్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ క్లిప్పింగ్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. బాలింతలకి స్పెషల్ కిట్ అనే హెడ్లైన్తో ఈ యొక్క వార్తా ప్రకటన అనేది ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీలు ప్రోత్సహించేందుకు ఇవ్వాలని సర్కారు నిర్ణయం. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీ అయినటువంటి వారికి ఈ స్పెషల్ కిట్ని అందించే విధంగా ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాలలో డెలివరీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నది. గతంలో అమల్లో ఉన్న కేసీఆర్ కిట్ పథకం బీఆర్ఎస్ హయాంలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ కేసీఆర్ కిట్ అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి వారు, ఇక్కడ ఈ పేపర్లో అయితే గతంలోనే నిలిచిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. అదైతే వాస్తవం కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ కిట్స్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళైతే ఆపేశారు. దాని స్థానంలో వ్యతిరేకత రాకుండా ఇప్పుడు కొత్త కిట్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాని స్థానంలో బాలింతలకి ప్రత్యేక కిట్ అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. గతంలో కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకి శిశువు సంరక్షణ కోసం అవసరమైన వస్తువులతో పాటు ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ కిట్లో బేబీ సోప్, ఆయిల్, దుస్తులు, దోమతెరలు, న్యాప్కిన్స్ వంటి 16 రకాల వస్తువులు ఉండేవి. అలాగే 3 దశల్లో ₹12,000 ఆర్థిక సాయం అందేది. ఆడబిడ్డ పుడితే అదనంగా ₹1,000 ఇచ్చేవారు. ఈ పథకంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రసవాలు పెరగడమే కాకుండా శిశు మరణాల రేటు తగ్గింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలోనే కేంద్రం ఇచ్చే నిధులకి రాష్ట్ర వాటా రిలీజ్ చేయకపోవడంతో పథకం నిలిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థానంలో కొత్తగా స్పెషల్ కిట్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ కిట్లో బిడ్డకు, తల్లికి అవసరమైన ప్రాథమిక వస్తువులు ఉంటాయని, అలాగే కొంత ఆర్థిక సాయం కూడా అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వీరు చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈ యొక్క కేసీఆర్ కిట్ని రూపకల్పన చేయడం అయితే జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆ యొక్క కిట్ స్థానంలో మరొక కొత్త దాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, తల్లి బిడ్డలకి అవసరమైన వస్తువులని కొత్త కిట్లో పెట్టనున్నట్టు తెలుస్తుంది. గతంలో కేసీఆర్ కిట్లో ఇచ్చిన కొన్ని వస్తువులతో పాటు మరికొన్నింటిని కలిపి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. పసిబిడ్డ కోసం బేబీ సోపు, షాంపూ, ఆయిల్, నవజాత శిశువుకి సౌకర్యవంతంగా ఉండేలా 3-4 జతల బట్టలు, దోమతెర, న్యాప్కిన్స్, డైపర్లు, శిశువును వెచ్చగా ఉంచేందుకు బ్లాంకెట్ లేదా చిన్న వస్త్రం, ప్రసవం తర్వాత తల్లి అవసరాలకి శానిటరీ ప్యాడ్స్, పోషకాహార పొడి, థర్మామీటర్, బేబీ టవల్, కాటన్ బ్లడ్స్, చిన్న బాటిల్, శిశువులకి పాలు తాగించడానికి టీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ఆర్థిక సాయాన్ని ₹12,000 నుంచి 15,000 వరకు పెంచాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదివరకు కేసీఆర్ కిట్లో 12,000 ఇచ్చినట్టయితే ఇప్పుడు 15,000కు పెంచుదామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఈ ప్రత్యేక కిట్ స్కీమ్ను కూడా అమలు చేస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇదైతే ఒక మంచి పథకమే. దీన్ని నిరంతరంగా కొనసాగించడం బెటర్. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి పేదవారే వెళ్తారు కాబట్టి వారికి సాయంగా ఈ యొక్క పథకాన్ని అందించడం గొప్ప విషయం. దీని రూపకల్పన అనేది జరుగుతుంది. దీని
పూర్తి విషయాలు తెలియగానే నేను మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఎక్కడ అప్లై చేసుకోవాలి, పూర్తి విధి విధానాలు, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మొట్టమొదటిగా మన ఛానల్లో వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.